దేవుని మాటలు నేర్చుకుందాం. మన లైఫ్ కూడా అంతే. దేవుడు ఏదైనా ఒక బ్లెస్సింగ్ ఇచ్చాడు నాకు ఏమనుకుంటావా? ఏం ఫీల్ అయిపోతే అక్క 2 లక్షలు ఆయన రంగులు ఖర్చు పెట్టుకోవడానికి అన్నిటికీ కలిపి 2 లక్షలు. ఆమె మీరే సంగతి ఆలోచన చేయదు. మా ఆయనకి 2 లక్షలు వచ్చింది అనుకుంటుంది. అంటే జస్ట్ మనం ఎట్లా ఊహించుకుంటాం? డబ్బులు చూడలేదా? మీ ఆయన చూడలేదా? డబ్బులు చూడలేదా? సో ఎనీహౌ, మరి ఈరోజు మనం దేవుని మాటలు విందాం. మానవ జీవితం చాలా విలువైందా, విలువ తక్కువైందా? చాలా విలువైంది. మానవ జీవితంలో 4 భాగాలు ఉంటాయి, 4 దశలు, 4 స్టేజెస్ ఉంటాయి మానవ జీవితంలో. అవునా? ఏమేమి దశలు అవి? ఒకటి బాల్యము, అంటే బాల్యము, కౌమార దశ ఉంది మధ్యలో, టీనేజ్ అంటాం కదా, టీనేజ్, కౌమారము, ఇంకా యవ్వన దశ, తర్వాత వృద్ధాప్యం, అంటుంది వృద్ధాప్యం కదా. ఈ అన్ని దశల్లో, ఈ అన్ని స్టేజెస్ లో కూడా ఏ స్టేజ్ అంటే బాగా ఇష్టం మనిషికి? టీనేజ్ అంటే ఇష్టమా? బాల్యం అంటే ఇష్టమా? నాకు కూడా బాల్యమే ఇష్టం. ఎందుకంటే బాల్యంలో ఏముండవు, బాధ్యతలు ఉండవు, కష్టాలు ఉండవు. ఎస్, చెప్పండి. ఇంకా కల్మషం ఉండదు. ఎస్, గుడ్. ఇంకా ఏ బాధ ఉండదు. తింటాం, పడుకోవటం, ఆడుకోవటం, స్కూల్ పోవటం. మళ్ళా స్కూల్ అనగా మళ్ళీ స్కూల్ అంటే మళ్ళా హోంవర్క్ అవన్నీ, ఆ లైఫ్ వద్దనుకుంటా. నేనైతే వద్దనుకుంటా. అవన్నీ వద్దు. ఏం చేయాలి? పొద్దున లేవాలి, తినాలి, సద్దన్నము, గంజన్నం తినాలి, ఉల్లిపాయ వేసుకొని తినాలి, పరిగెత్తుకుని వెళ్ళి గోళీలు ఆడుకోవాలి, బంతి ఆట ఆడుకోవాలి, దొంగ పోలీస్ ఆడుకోవాలి, సంథింగ్ యూ హ్యావ్ టు ప్లే, కమ్ బ్యాక్, మళ్ళా రావాలి, అన్నం తిని పడుకోవాలి, కోతి కొమ్మచ్చి ఆటలాడాలి, చెమ్మ చెక్కలాడాలి, తొక్కుడు బిళ్ళలు ఆడాలి. బాల్యంలో ఈ ఆట అని ఉంటుందా మనకి? ఏ ఆట పడితే ఆడేస్తాం. ఆడవాళ్ళ ఆట, మగవాళ్ళ ఆట ఉండదు. అందరం కలిసే పడుకుంటాం, కలిసే తింటాం, కలిసే ఆడుకుంటాం, కలిసే దాంట్లో దిగుతాం, దేంట్లోకి కాలంలోకి దిగుతాం. అమ్మాయి దిగుతుంది అని అట్లా ఏమి ఉండవు. గుడ్ లైఫ్. తర్వాత కౌమార దశ, టీనేజ్ అంటాం. టీనేజ్ లో మంచి చెడులు తెలుస్తాయి మనకి. వి థింక్ అబౌట్ ఆల్ దిస్ థింగ్స్. ఏంటి లోకం, ఏంటి ఎటు వెళ్తుంది, అదేంటి, ఇదేంటి, అట్లా ఎందుకు అవుతుంది, చాలా లాట్ ఆఫ్ క్వశ్చన్స్, మన మైండ్ నిండా ప్రశ్నలు ఉంటాయి కౌమార దశలో. ఆ కౌమార దశ నుంచి మనం ఎక్కడ ప్రవేశిస్తాం? 18 years వచ్చంగానే యవ్వన దశకి వెళ్తాం. 18 years to 45 years వీఆర్ యంగ్ పీపుల్. యంగ్, ఏమైనా చేయొచ్చు. జనరల్ గా యవ్వన దశ అంటే 30 ఏళ్ళు అంటారు. కాదు, సైన్స్ కాదు, మన బాడీ సైన్స్ ప్రకారం 45 సంవత్సరాల వరకు యవ్వనుడు ఈజ్ ఇన్ యంగ్ మ్యాన్, యంగ్ ఉమెన్ అన్నమాట. యంగ్ స్టేజ్ లో ఉంటాం. ఈ దశ చాలా ముఖ్యమైన దశ, చాలా ఇంపార్టెంట్ దశ. మీకు ఇంకో సంగతి ఏంటంటే, యేసు ప్రభుకి ఎవరు కావాలి? యవ్వనస్తులు కావాలి. యేసు ప్రభు శిష్యుల్ని పిలిచారు. వాళ్ళందరూ ఎవరు? ముసలోళ్ళ? పేతురు ముసలోడా? కాదే, యవనస్తులు వాళ్ళందరూ. 12 మంది యవనస్తులనే పిలిచాడు. సైతాన్ ఎవరిని పిలిచాడు? యవనస్తులనే పిలిచాడు. సైతానికి కూడా ఎవరు కావాలి? యవనస్తులే కావాలి. సైతానికి యవనస్తులే కావాలి, దేవుడికి కూడా యవనస్తులే కావాలి. మరి ముసలి వాళ్ళు వద్దా? అమ్మ మీ ఇంట్లో ఎవరున్నారని అడుగుతా అప్పుడప్పుడు, చిన్నప్పుడు. ఇప్పుడు వెళ్ళలే, మా ఇంట్లో అందరు ముసలి వాళ్ళు ఉన్నారు అంటది. అంటే ఆ పిల్ల దృష్టిలో పెళ్ళైపోయిన వాళ్ళు అందరూ ఎవరు? అమ్మ మీ చర్చికి ఎవరు వస్తారు? మా చర్చికి అందరు ముసలి వాళ్ళే వస్తారు అన్నది.
నేను ఆశ్చర్యపోయి ఇదేంటి ముసలాడు రావడం అంటే, తర్వాత ఏంటి ఆ దృష్టిలో పెళ్ళైపోయిన వాళ్ళు, పిల్లల్ని ఎత్తుకున్న వాళ్ళందరూ కూడా ముసలి వాళ్ళు. కానీ మరి యవనస్తుల్ని దేవుడు బైబిల్లో అందరూ వాడుకున్నాడు. పెద్దవాళ్ళని వాడుకున్నారు, యవనస్తుని వాడుకున్నాడు, ముసలి వాళ్ళని వాడుకున్నాడు, పిల్లల్ని కూడా వాడుకున్నాడు. ఈరోజు ప్రత్యేకంగా మరి నిన్న మొన్న నవంబర్ 14th రోజు నాకు ఎందుకో దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. నవంబర్ 14th రోజు యవనస్తులు అంటే చిల్డ్రన్స్ డే, చిన్నపిల్లల దినోత్సవం కదా. ఆ రోజు ఎవరిదమ్మ బర్త్డే? జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డే మనం ఇంకా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకి పిల్లలంటే ఇష్టం కాబట్టి. సో ఆ రోజు ఎందుకో దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. యవనస్తుల గురించి కొన్ని మాటలు మనం నేర్చుకోవాలని. యవనస్తుల్ని దేవుడు వాడుకుంటాడా వాడుకోడా? బైబిల్లో వాడుకుంటాడు. దేవుడికి యవనస్తులు కావాలి. మీరు ఏ ఉద్యమం అన్నా తీసుకోండి. తెలంగాణ ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అయింది? ఉస్మానియా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో ప్రారంభించబడింది. 1964లో ప్రారంభించారు. ఆంధ్ర యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం. జై ఆంధ్ర, జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమం సరే, నక్సలైట్ ఉద్యమం ఎక్కడ ప్రారంభించబడింది తెలుసా ఎవరికన్నా? యూనివర్సిటీలో ప్రారంభించారు. నక్సలైట్ ఏబీవీపీ అనే ఒక విద్యార్థి సంస్థ, అఖిల భారత విద్యార్థి పరిషత్ అని ఒక సంస్థని కాలేజెస్ లో ఏర్పాటు చేశారు. యవనస్తులు ప్రారంభించారు. సమానత్వం తీసుకొని రావాలి, భేద గొప్ప అన్న తేడాలు ఉండకూడదు, ఆడ మొగ అన్న తేడాలు ఉండకూడదు, అందరు సమానంగా ఉండాలి అన్న ఒక మంచి కాన్సెప్ట్ తో నక్సలిజం ను ప్రారంభించారు. కాలక్రమేణా అది రకరకాల రూపాలు దాల్చి హింసాత్మకంగా మారిపోయింది. ఏ ఉద్యమానికన్నా మంచి తీసుకోండి, మంచి ఉద్యమం, మంచి పనులు కూడా తీసుకోండి. ఎవరు ప్రారంభిస్తారు అంటే యవనస్తులే ప్రారంభిస్తారు. పెద్దవారు వెనకాల ఉంటారు, ప్రారంభించేది ఎవరు? యవనస్తులే లోకానికి కూడా, రాజకీయంగా కూడా. మన చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నాడు? రాబోయే 20 ఏళ్ళ తర్వాత మన రాష్ట్రంలో ఇంకా పిల్లలు ఉండరు, ముసలి వాళ్ళే నిలబడాల్సి వస్తారు రాజకీయంగా అన్నాడు. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ లో గత 10 ఏళ్లలో స్టాటిస్టిక్స్ కనుక తీసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బిడ్డనే కంటున్నారు. ఎందుకు అంటే అక్కడున్న పరిస్థితులు, ఆర్థిక విషయాలు. అక్కడే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా అంతే. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక బిడ్డతోనే సరిపెడుతున్నారు. ఎందుకు అంటే భవిష్యత్తులో వాళ్ళని పెంచడం ఇబ్బంది, వాళ్ళని పెంచడం కష్టం అని. మరి ఇన్ని విషయాలు మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రభువు కూడా యవనస్తులే కావాలి. అంటే పెద్దవారు వద్దా అంటే పెద్దవారు కావాలి. పెద్దవారి ద్వారా యవనస్తులు ప్రభావితం చేయబడి పెద్దవారి తర్వాత యవనస్తులు నడిపించాలి. ఇప్పుడు సంఘం ఉంది, నా తర్వాత ఎవరు నడిపించాలి? నడిపించాలి దేవుడు చెప్పట్లేదే. దేవుని పరిచర్య వారసత్వం కాదు, దేవుడు లేపుతాడు. లేపాలంటే ఎవరు అందుబాటులో ఉండాలంటే యవనస్తులు ఉండాలి. దయచేసి తిమోతి పత్రిక, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం వాక్యం చూద్దాం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. 1 తిమోతి, నీ యవ్వనమును బట్టి ఎవడూ నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. విశ్వాసులకు తిమోతికి చెప్తున్నాడు పౌలు గారు. తిమోతి వన్ ఆఫ్ ద యంగ్ మ్యాన్, చాలా మంచి యవనస్తుడు. ఈయన కొరింథీ పట్టణంలో ఉన్నప్పుడు ప్రభువుని నమ్ముకున్నాడు తిమోతి యొక్క తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క వివరాలు మనం గమనిస్తే 1వ అధ్యాయం పత్రిక, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను
నీ తల్లి అయిన నీ తల్లి అయిన యునేకేలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఎట్లా ఈ తిమోతి ప్రభువులోకి వచ్చాడంట? వాళ్ళ అవ్వ అంటే ఏమంటారు, ప్రాంతాన్ని బట్టి అవ్వ అంటారు. మీ అవ్వలేదా అంటారు. ఒక్కోసారి అమ్మను కూడా అంటారు కదా, మీ అవ్వలేదా అంటారు. తెలంగాణలో అయితే, ఆంధ్రాలో అవ్వ అంటే ఎవరు? అమ్మ వాళ్ళ అమ్మ. సో ఎనీహౌ వాళ్ళ అమ్మమ్మో వాళ్ళ నానమ్మో ఏంటంట, మొదట విశ్వాసము ఎవరిలో నివసించింది? నీ అవ్వ అయిన లోయలో. లోయి అన్నావిడ ఈయనకి అవ్వ. మేబీ అమ్మమ్మ అయ్యుండొచ్చు, నానమ్మ అయ్యుండు. ఆమె ముందు ప్రభువుని నమ్ముకుంది. నమ్ముకున్న తర్వాత అది ఎటుపోయిందంట? లోయలోను నీ తల్లి అయిన యునికేలోను. అంటే ఇక్కడ నీ తల్లి అయిన అంటున్నాడు కాబట్టి మేబీ వాళ్ళ అమ్మమ్మ అయ్యుండొచ్చు. వాళ్ళ అమ్మమ్మ ప్రభువుని నమ్ముకొని వాళ్ళ అమ్మని ప్రభులోకి నడిపించింది. వాళ్ళ అమ్మ ఎవరు నడిపించింది? తిమోతి గారిని ప్రభులోకి నడిపించింది. ఇక్కడ ఇప్పుడు ఒక ప్రశ్న, ఇక్కడ అమ్మమ్మలు ఉన్నారా? నానమ్మలు అమ్మమ్మలు ఉన్నారు లేదా? ఉన్నారు. అమ్మలు పోనీ అమ్మలు ఉన్నారా? అమ్మలు నాన్నలు ఉన్నారా లేదా? ఉన్నారు. మరి మీ అమ్మలు నాన్నలు మీరు విశ్వాసమేనా? తల్ల కింద డింగ్ మీద పడిపోతున్నాయి. ఇట్లా విశ్వాసలే కాదా? మాట్లాడాలి. ఇప్పుడు తలపైకెత్తండి. అమ్మలు కానవాళ్ళు అంతా ఇట్లా నిలబడుతున్నారు. ఇట్లా ఇప్పుడు ఏం కాదు, మమ్మల్ని అడగట్లేదు ఇప్పుడు. కానీ ఏమండి, అమ్మ నుంచి ఎక్కడ పోయింది ఆ విశ్వాసము? ఇంకా నీ పిల్లలకు పోలేదే, ఇంకా నీ పిల్లలు ప్రభువుని నమ్ముకోలేదే, నీ పిల్లలు ఇంకా ప్రభువుని నమ్ముకోలే. నీ కుమారుడు నీ కుమార్తె అట్లా తిరుగుతున్నారు బయట. ఏ వయసులో ప్రభువుని నమ్ముకుంటారు పిల్లలు? ఏ వయసులో పిల్లలు ప్రభువుని నమ్ముకుంటారు? నమ్ముకోవాలి. ఎన్ని సంవత్సరాలప్పుడు, ఎంత ఇన్ని సంవత్సరాలప్పుడు నేర్చుకోవాలి ప్రభువుని నమ్ముకోవాలి కాదు, ఎంత త్వరగా వీలైనంత తొందరగా ప్రభువుని వాళ్ళు నమ్ముకుంటే అంత ఎక్కువ సమయం వాళ్ళు ప్రభువు కోసం బ్రతకటానికి అవకాశము ఉంటది. 12 సంవత్సరాలప్పుడు నేను 13 సంవత్సరాలప్పుడు ప్రభువుని నమ్ముకున్నాను. నాకు చాలా సంవత్సరాలు, దాదాపు 46-47 సంవత్సరాలు అయిపోయింది నేను ప్రభువుని నమ్ముకుని. ఎంత త్వరగా ప్రభువులోకి ఉంటే అంత త్వరగా మనము ఈ లోకం నుంచి వేరు చేయబడి దేవుని కృపలో ముందుకెళ్తాం. మీ పిల్లలు ఉన్నారు, ఎంత మరి మీ ఇష్టం, మీరు ఎప్పుడు నడిపించుకుంటారో నడిపించుకోండి వాళ్ళని. ఇట్స్ గుడ్. తిమోతి గారిని చిన్న వయసులోనే ప్రభువుని నమ్ముకున్నాడు. ఈరోజు యవనస్తుల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. యవనస్తులు అంటే ఏ వయసు? 18 to 45. ఎక్కడి నుంచి? 18 to 40 years, 45 years వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను. దేవుడు నిన్ను వాడుకోవాలి, లేకపోతే దేవుడు నిన్ను దీవించాలి అంటే నువ్వు ఎంత త్వరగా దేవుడి దగ్గరికి వస్తే. కొంతమందిని నేను మీకు బైబిల్ చూపించాలనుకుంటున్నాను. ఆదికాండం 22వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 7వ వచనం. తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇసాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించి
వధించుటకు తన చెయ్యి చాపి ఉమ్, కత్తి పట్టుకొనగా ఉమ్. యెహోవా దూత పరలోకం నుండి ఒకరోజు ఏమైంది? ఉమ్, అబ్రహాం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. అబ్రహామా అన్నాడు. ఏంటి ప్రభా అన్నాడు. ఇక నీకు ఒక్కగానే ఒక కొడుకున్నాడు కదా, ఇస్సాకుని తీసుకుని వెళ్ళి నేను నీకు చూపించే మోరియా పర్వతం అక్కడ తీసుకెళ్ళు, నాకు బలి ఇవ్వు అబ్బాయిని అన్నాడు. సరే ప్రభా ఓకే ఇచ్చేస్తాను అన్నాడు. మార్నింగ్ అయింది. కర్రలు తీసుకున్నాడు, ఇస్సాకుని తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, పని వాళ్ళని తీసుకున్నాడు, గాడిదని తీసుకొని బయలుదేరాడు. ఎక్కడికి? మోరియా పర్వతం. 3 రోజులు ప్రయాణం చేశారు. ప్రయాణం చేసిన తర్వాత మోరియా పర్వతం దగ్గర దేవుడు చెప్పాడు, ఇదిగో ఇక్కడ ఇవ్వు బలి అని. కింద పని వాళ్ళని పెట్టి, బాబు మీరు ఇక్కడే ఉండండి, నేను మరి ఇస్సాకు పైకి వెళ్ళి యెహోవాని మొక్కొస్తామని బయలుదేరాడు. వీళ్ళు కొండ ఎక్కుతున్నప్పుడు ఇస్సాకు ఒక ప్రశ్న అడిగాడు, డాడీ నువ్వు ఏమేం చేస్తున్నావు? కర్రలు తీసుకొస్తున్నావు, కత్తి తీసుకొస్తున్నావు, నిప్పు కూడా తీసుకొస్తున్నావు, కానీ మంచిదే గాని ఇంతగా అసలు బలి ఇచ్చేది గొర్రె పిల్ల ఏది అని అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? అబ్రహాం దేవుడు చూసుకుంటాడులే పొదరా బాబు అన్నాడు. వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు, ఇస్సాకుని కాళ్ళు చేతులు కట్టేసి దాని మీద పడుకోబెట్టాడు. కత్తి పట్టుకొని చంపబోయేటప్పుడు దేవుని దూత ఆయన్ని ఆపాడు. ఇక్కడ ఇస్సాకును దేవుడు వాడుకున్నాడు. ఎందుకు వాడుకున్నాడు ఇస్సాకుని? చెప్పాలి నాకు. ఎందుకు వాడుకున్నాడు దేవుడు ఇస్సాకుని? ఇక్కడ దేవుడు ఇస్సాకుని దీవించడానికి ముఖ్యమైన కారణం, దిస్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఐజాక్ అండ్ అబ్రహాం. దేవుడు చెప్పిన మాటకి, అమ్మా వందనాలు, గాడ్ బ్లెస్ యూ, తండ్రికి దేవునికి లోబడ్డాడు కాబట్టి దేవుడు ఇస్సాకుని ఆశీర్వదించాడు, వాడుకున్నాడు. దేవుని మాటకి, తండ్రి మాటకి లోబడ్డాడు. నీ జీవితంలో నువ్వు కూడా దేవుని మాటకు లోబడాలి. ఎన్ని మాటలు చెప్తాడు దేవుడు? ఫస్ట్ స్టార్టింగ్ లో ఏం చెప్తాడు దేవుడు? సామెతల గ్రంథం 23వ అధ్యాయం, సామెతలు 23వ అధ్యాయము 26వ వచనం. సామెతలు 23:26 ఒకసారి చూడండి. సామెతలు 23:26. నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్ము. చాలు. మాట ఏం చెప్తున్నాడు దేవుడు ప్రతి ఒక్కరితో? నీ హృదయం నా కుమారుడా. నిజంగా ఆయన కుమారుడేనా? కుమారుడేనా? సంబోధించాడు దేవుడు, కుమారుడు కాదు. నా కుమారుడా నీ హృదయము నాకు. ఎంతమంది ఇచ్చారు ఇక్కడ హృదయం యేసు ప్రభుకి? మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారా? నువ్వు మారు మనసు పొందకపోతే నువ్వు దేవుని మాట వింటలేదు అనమాట. యు ఆర్ నాట్ లిజనింగ్. నువ్వు దేవుని మాట వింటలేదు. పోనీ మారు మనసు పొందావు, ఇంకేం చేయాలి? అంతేనా? ఇంకా చాలా చెప్తాడు దేవుడు, చాలా విషయాలు చెప్పాడు నీకు. ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాడు. వింటున్నావా? విన్నావు కదా. ఎందుకు అసలు దేవుడు ఎందుకు హృదయం అడిగాడు? నా కుమారుడా నీ జీవితం నాకిమ్ము, నా కుమారుడా నీ ఫుడ్ నాకు పెట్టు, నా కుమారుడా నువ్వు డ్రెస్సులు అవి కాదు వేరే ఆ మంచి డ్రెస్ లేకపోతే నీ నగలు నాకు తెచ్చి అమ్మ నా కుమార్తె అన్నడా? అనలేదే. ఎందుకు హృదయాన్ని అడిగాడు దేవుడు? హృదయము మొత్తము ఆత్మని, మనిషిని కూడా నడిపించే ఒక దిక్సూచి. ఒక ఓడ లేక ఓడ ఉందంటే దానికి దిక్సూచి అంటారు. అంటే ఆ ఓడని నడిపించగలిగేది అదొక్కటే. నువ్వు ఎన్నెన్నా నింపు, ఎన్నన్నా చేయి, దిక్సూచి పెడతారు, నడుస్తా ఉంటారు. నీ హృదయం మనిషిని నడిపించేది ఏది? మనిషిని చెడగొట్టేదేది? హృదయమే. మనిషిని బాగు చేసేదేది? మనిషిని దొంగగా, హంతకుడిగా, వ్యభిచారిగా మార్చేది ఏంటి? హృదయమే. ఇర్మియా ఏమంటాడు తెలుసా? 17వ అధ్యాయంలో ఒకసారి
19వ వచనం ఒక మాట చెప్తాడు. ఇర్మియా గారు ఒక మాట చెప్తాడు. చదవండి ఒకసారి. ఇర్మియా గారు ఒక మాట చెప్తాడు. 17:9. హృదయం అన్నింటికంటే మోసకరమైనది. ఏంటంటే లోకంలో మోసకరమైంది హృదయం. నీ హృదయం. నీ హృదయం ఏం చెప్తుంది? వస్తున్నాను సార్. మీరు రోజు దశం భాగం ఇస్తారా? ఇస్తున్నాను సార్. మీరు రోజు ప్రార్థనకి వెళ్తున్నారా? వెళ్తున్నాను సార్. చాలు. మీకు పక్కా ఏముంది? పరలోక రాజ్యంలో ఏం పడ్డది? ప్రజెంట్ పడ్డది. పడతా బాబు. సో నో డౌట్. మిగతా ఏమన్నా చెయ్యి, ఇష్టం. హృదయం ఇప్పుడు వాక్యం విన్నప్పుడు ఒకవేళ మనసు పొందాయా అన్నప్పుడు హృదయం ఏం చెప్పి ఆయనకి ఏం గుర్తొస్తుంది? అరే మొన్ననే కదా నా హృదయం నాకు చెప్పింది మనసులో ఏమని? నువ్వు మంచోడివి, నువ్వు చర్చికి వెళ్తున్నావు, నువ్వు దశం భాగం ఇస్తున్నావు అని చెప్పింది కదా. మళ్ళీ ఇదేంటి ట్విస్ట్? మళ్ళా ఏమంటావు? హృదయం ఏం కాదు, నీకు కాదు, అది నీకు కాదు. ఎవరికి? ఆ మాటలు నీకు కాదు. ఎవరికి? నేను అడుగుతాడు. ఎవరికంటే అసలు రాకుండా అప్పుడప్పుడు వస్తారు చూడు, వాళ్ళకి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. నీ హృదయం నువ్వు మారుమనసు పొందాయా అంటే ఆ పొందినోడు ఏమయ్యాడు? ఆ పొందినోడు మా అక్క మారుమనసు పొందింది, ఏం చేసింది? వేస్ట్. ఇది మారు మనసు అనే కాన్సెప్టే వేస్ట్. అప్పుడు ఆ హృదయం ఏమంటుంది? ఎస్ కరెక్ట్ నిజమే మారు మనసు. మీ అమ్మ ఏం చేసింది? మీ అమ్మ మారు మనసు పొంది ఏం చేసింది? అంతే. నువ్వెందుకు మారు మనసు పొందుతావు? మారు మనసు పొందిన ఎవరన్నా బాగున్నారా చెప్పు అంటది ఆయన హృదయం. అప్పుడు ఏమంటాడు ఈయన? సైతాన్ ఎవరిని చూపిస్తాడు ఈయనకి? ఇప్పుడు నేను ఫెయిల్ అయ్యాను అనుకో, ఇప్పుడు మీరందరూ వచ్చి ఏంటి మీరందరూ ఫెయిల్ అయ్యారంటే ఏమంటారు అప్పుడు? నేను ఫెయిల్ అయ్యా, మంచి మార్కులు వచ్చి మీరందరూ అంటే ఒకవేళ ఎంతమంది ఫెయిల్ కాదంటే ఆడపిల్ల అయితే ఏంది, మగపిల్ల అయితే ఏంది? అంటే నేను ఎప్పుడు ఎవరితో పోల్చుకుంటాను? నాకంటే ఇంకెవరు ఫెయిల్ అయ్యారో అయ్యి ఎత్తుక్కుంటాను నేను. హృదయం కూడా అంతే. నువ్వు మారు మనసు పొందాయా అంటే ఏమంటాడు? ఏమంటుందా హృదయం? ఎందుకు మారు మనసు పొందాలి నేను? పొందిన వాళ్ళు ఏం బాగున్నారు, ఏం ఆశీర్వాదాలు వచ్చినాయి వాళ్ళకి? మారు మనసు పొందిన వాళ్ళందరూ పరిస్థితి ఇదే జవాబులు చెప్తుంటారు. భర్తకి ఇదే చెప్తారు, భార్యకి ఇదే చెప్తారు, పిల్లలకి అదే చెప్తారు, తల్లిదండ్రులకి అదే చెప్తారు. ఎవరో మొన్న సువార్త చెప్తుంటే ఊర్లో వాళ్ళిద్దరు అంటున్నారు, మా అమ్మాయికి పెళ్ళి అయిపోతే మేము వచ్చేస్తాం, మునిగిపోతారంట. ఎక్కడ మునుగుతారన్న? ఎక్కడ మునుగుతారు? మీ అమ్మాయికి పెళ్ళి అయితే చర్చిలో మునుగుతారా? ఎక్కడ మునుగుతారు అంటే ఎందుకు? వాళ్ళు మునగాల్సింది అసలు ఎందుకు? మునుగుతారు ఎందుకు? వాళ్ళ పెళ్లికి ఆ మునగడానికి సంబంధం ఏముంది? వాళ్ళ హృదయం ఏం చెప్తుందన్నమాట? ఆగాగు, వాళ్ళ దేవుడు గొప్పోడు అంటున్నారు కదా. ఇది కానీ ముందు నా కుమారుడా నీ హృదయం నాకు నువ్వు ఇవ్వకపోతే నువ్వేం చేయలేవు. నువ్వు దేవుడి మాట లోబట్టలేదు అనమాట. నువ్వు దేవుడి మాట లోబట్టలేదు కాబట్టి దేవుడు నీకు అసలు నీ విషయం పట్టించుకుంటాడా? ట్రైన్ ఉందండి, జనరల్ బోగీలు ఉంటాయి, రిజర్వ్డ్ బోగీలు ఉంటాయి. రిజర్వ్ బోగీలోకి ఏసీ వస్తుంది, అది ఏసీలో ఉంటే మామూలు రిజర్వ్ బోగీ అయితే నీ సీట్లో నువ్వు కూర్చుంటావు. జనరల్ బోగీలోకి జనరల్ బోగీలో 2-3 సార్లు ట్రావెల్ చేశా. టాయిలెట్కి వెళ్తే మళ్ళీ ఆ సీట్ ఉండదు. ఉంటుందా? ఉండదు. ప్రభువుని నువ్వు నమ్ముకోకుండా నీ జీవితంలో ఆశీర్వాదం రావాలి అంటే ఐఎమ్ సారీ అంటాడు దేవుడు. నీ హృదయం నా కుమారుడా నీ హృదయం నాకు వింటున్నావా లేదా? నీకోసమే వాక్యం. వాళ్ళు ఎవరో తీసుకున్నప్పుడు నేను వస్తా, వాళ్ళు ఉంటారో పోతారు. అప్పుడు తను వాళ్ళు వస్తారేమో, నువ్వు ఉంటావని ఏం గ్యారంటీ? నువ్వు పోతే మంచిలో, నువ్వు పోతే ఇస్సాకు దేవుని మాటకు లోబడ్డాడండి. దేవుని మాటకు లోబడ్డాడు. ఏంటి ప్రకటన ప్రాబ్స్ అంటే సామెతల గ్రంథం చూద్దాం ఒకసారి. 4వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవండి.
నా కుమారుడా ఆ, నా మాటలను ఆలకింపుము నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము నా వాక్యములకు నీ చెవి. యొగ్గుము రెండో మాట ఏంటి? ఏం చేయమంటున్నాడు దేవుడు? నా వాక్యమును ఆలకించుము. ఏమమ్మా నా మళ్ళీ చదువు. మాటలను నా మాటలకు చెవి యొగ్గుము. నా మాటలను ఆలకింపుము ఆ. నా వాక్యములకు నీ చెవి యొగ్గుము అదే నా మాటలు విను, నా వాక్యానికి చెవి యొగ్గు. చెవి. చెవి యొగ్గు అంటే విను. చెవి పెట్టమనా? ఇట్లా బైబిల్ ఇట్లా పెట్టమనా? ఒక ఆయన బైబిల్ చదివాడు, నా వాక్యమునకు చెవి యొగ్గుము అని ఇట్లా పెట్టుకున్నాడట. ఇప్పుడు ఉన్న ఆయన ఏంటి ఇట్లా ఎందుకు పెట్టుకున్నావు అంటే అక్కడ ఏముందండి? ఏముంది? నా వా- చెవి ఒగ్గు, చెవి యొగ్గుము అని ఉంది అంటే చెవిని దీని మీద పెట్టు. ఆహా, అంత లిటరల్ వద్దు. అతడు కాయిలా పడాడు. ఎట్లా పడ్డాడంట? కాయిలా పడ్డాడు. ఏం కాయ? జాంకాయ, వంకాయ, టెంకాయ, గాడిది గుడ్డికాయ? ఆ అప్లికేషన్ కాదు ఇక్కడ అడుగుతుంది. ఏమన్నాడు? నా వాక్యమునకు చెవి యొగ్గుము అంటే నా మాట విను, ఆలకించు. నేను ఏం చెప్తున్నాను నువ్వు విను. ఏం చెప్తున్నాడు దేవుడు? రెండో మాట చెప్తున్నాడు. ఏంటి? మళ్ళా చదవమా మాట. నా కుమారుడా ఆ. నా మాటలను ఆలకింపు నా మాటలను ఆలకించు బాబు. నా వాక్యములకు నీ చెవి యొగ్గుము అంటే దాని రెండు మీనింగ్ ఏంటి? ఆయన నువ్వు వాక్యం- నేనేనైతే నీకు చెప్పానో వాటిని నీ జీవితంలో అనుసరించు, సరిదిద్దుకో. ఎవరి జీవితంలో అయితే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఉంటుందో, ఇంకో మాటలో చెప్పాలంటే ఎవరైతే దేవుని వాక్యానికి లోబడతారో, విధేయత చూపుతారో వాళ్ళని దేవుడు దీవిస్తాడు, వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. ఇక్కడ విని ఏం చేస్తున్నాం? ఇక్కడ ఇట్లా దులుపుకొని వెళ్ళిపోతున్నాం. అందుకే మన జీవితాల్లో ఆశీర్వాదాలు కనిపించడం లేదు. సేమ్ జనం వల్ల ఎట్లున్నావా ఇప్పుడు ఎట్లున్నావా? ఇక వచ్చినాయా డబ్బులు? ఏమైనా వచ్చాయా? 2 ఎకరాలు కొన్నావా భూమి? కొన్నావా? ఏంటి? ఇల్లు కొన్నావా? దేవుడు ఇచ్చే ఆశీర్వాదము మనం కష్టపడకుండా మన కష్టాన్ని దేవుడు దీవిస్తాడు, డబుల్ చేస్తాడు. దాన్ని నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు. గాడ్ విల్ బ్లెస్ దట్. ఇప్పుడు పాత బియ్యము అంటారు, వంట మీ భాషలో చెప్తాను. కొత్త బియ్యం అయితే ఎన్ని గ్లాసులు వేస్తావు 4 మనుషులకి? 5 గ్లాసులు. కొత్త బియ్యం అయితే నీళ్లు కాదమ్మా, బియ్యం. వంట వచ్చు అన్నది మనకి సుస్పష్టంగా తెలిసింది. అంటే పాపం అందుకే ఎందుకో మనిషి ఎట్లయిపోయాడు చూడండి. వంట చెయ్యాలి, అన్నం చేసి పెట్టాలి, ఆఫీస్కి వెళ్ళాలి. 5 గ్లాసులు ఇద్దరికి వారం మొత్తానికా? ఏమంటే పాత బియ్యం అయితే 4 వేస్తాం, పాతవైతే అంటే ఇట్లా స్పూన్ తో నాకిచ్చి పంపుతావు వాళ్ళకి. ఎందుకు 1 గ్లాస్ బియ్యం తగ్గింది? పాత బియ్యము అన్నము ఒదిగిస్తుంది అంటారు కదా. ఒదుగైనా మీరు వాడే మాట కదా. దేవుని ఆశీర్వాదం అట్లాంటిది. నీకు ఒదుగు వస్తుందా, తగులుతుందా? మళ్ళీ ఎందుకు దేవుని ఆశీర్వాదం లేదు అంటే దేవుని మాటలు వింటలేదు. నా కుమారుడా దేవుని మాటకి చెవి యొగ్గు, ఆలకించు. ఎన్ని విషయాలు చెప్పాడో దేవుడు ఇప్పటికీ కదా. 24 అయిపోయింది, 11 నెలలు. ఎన్ని విషయాలు చెప్పాడు? క్షమించమని చెప్పాడు, ప్రార్థన చేసుకోమన్నాడు, వాక్యం చదవమన్నాడు, సువార్త చెప్పమన్నాడు, ఇతరుల్ని ప్రేమించమన్నాడు. చెప్పాడా? సంఘంతో కలిసి పని చేయమన్నాడు. చెప్పాడా? ఆదివారం మానేయొద్దు అన్నాడు. చెప్పాడా? చెప్పాడు లేదా? నేను చెప్తున్నానా? ఒకరి మీద ఒకరు అలగొద్దని చెప్పాడు. చెప్పాడా? ఒకరినొకరు అభినందించుకోండి, ఒకరినొకరు క్షమించుకోండి, సన్మానించుకోండి, ఆదుకోండి, కష్టంలో ఉన్న వారితో కలిసి వెళ్ళండి. చెప్పాడా లేదా? మనం ఏం చేసాం? చెవి యొగ్గామా? విన్నామా? చెవిలోకి వచ్చిందా అది? మన లోపల మనం వాక్యం వింటున్నాం. మీరు వేరే చర్చెస్ దగ్గరికి వెళ్ళి చూడండి, వాక్యం అనేది లేదు. నిన్న ఎవరో చెప్తున్నారు నాకు, వాళ్ళందరంటే మీ చర్చి అంత అట్రాక్షన్ గా లేదు,
మేము పలానా దగ్గరికి వెళ్తామన్నారు. ఎందుకు వెళ్తా అన్నారు వాళ్ళు అక్కడికి? ఎందుకు వెళ్తా అన్నారంటే అక్కడ ఏముంది? వాక్యం కాదు వాళ్ళకి కావాల్సిన. ఏం కావాలి? హంగులు, పొంగులు, ఆర్భాటాలు, డాన్సులు, ఊగిపోవటము, భాషలు, ఏంటి మ్యూజిక్ ఉండాలి. మనకు మ్యూజిక్ లేదు, అది మనకు కావాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ల్యాక్. మన లోపల అది లోపం, దేవుడు ఇస్తాడు. అయితే మ్యూజిక్ కోసమే బతకొద్దు. ఏమైంది వాళ్ళ జీవితాలు ఒకసారి లోపలికి చూడండి, ఒకసారి మీరు తెలుసుకోండి ఎట్లుంటది. చిన్న చిన్న విషయాలు మీకు తెలిసినవి కూడా వాళ్ళేది. ఎందుకు? వాళ్ళు ఎంతసేపు ఏం చూస్తున్నారు? ఎగరటము ఏంటి? వాళ్ళు ఆహాహా తన్మయత్వంలో. అదే చర్చి సంఘము అనేది ఎంటర్టైన్మెంట్ ప్రాంగణం కాదు. ఇది ఒక సాంస్కృతిక ప్రాంగణం కాదు. సంఘము అనేది ప్రభువుని ఆరాధించి ప్రభువుతో మనల్ని మనం ఐక్యం చేసుకునే స్థలం. ప్రభువుతో మనల్ని మనం గుర్తించుకునే స్థలం. ప్రభువుతో మనల్ని మనం పోల్చుకునే స్థలం. ప్రభుని ఆరాధించి భయపరిచే స్థలం సంఘం. అంతేగాని మనసు బాగలేని వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చొని అక్కడ నేను పేరు చెప్పను కానీ చర్చి ప్రేయర్లు అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు. నా ఫ్రెండ్ ఒక పెద్ద చర్చికి అడ్వకేట్ జనరల్. ఆయన నెలకి 4 లక్షలు ఇస్తాడు. నువ్వు కేసు గెలువు ఓడిపోదు వేరే సంగతి, 4 లక్షలు ఆయనకి ఇస్తాడు. ఆ చర్చిలో చేరిన తర్వాత ఆయన మొన్నే కొన్నాడు, BMW కారు కొన్నాడు. BMW కారు ఎన్ని కోట్లు? లాస్ట్ వర్షన్ తెలుసా ఎవరికైనా? BMW కారు ఎంతో? కదా? ఎంతో మీరు ఊహించుకోండి. వాడు చెప్తాడు నాకు, అరే ఏంట్రా మీది అసలు చాలా ఘోరం ఇక్కడ పరిస్థితి. ఏమైందిరా అంటే, అరే బార్కి వెళ్ళే వాళ్ళు వస్తారు అక్కడికి, అక్కడ కూర్చుని ఇక్కడ కొంచెంసేపు కూర్చొని ఎంటర్టైన్మెంట్ అయ్యి అవతలకి వెళ్ళి అటు వెళ్ళిపోతారు. వాళ్ళకు వాక్యం లేదు, నీకు వాక్యం ఉంది కానీ నువ్వు లోబడావు కాబట్టి ఇట్లా ఉండిపోయారు. నేను ఎవరిని నీ పరిస్థితి ఇప్పుడైనా అర్థం చేసుకో. ఇక్కడి నుంచి బయటికి వెళ్తామండి. ఇప్పుడు వాక్యం విన్నాం. మొన్న నేను ఒక బుక్ చదువుతున్నాను. ఒక చైనాలో చర్చ్ ఉంది. ఆ చర్చ్ లో ఏం చేస్తారంటే వాక్యం అయిపోగానే బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళి పక్కన ఒక ఫ్యామిలీ వాళ్ళ ఇల్లు ఉంటుంది, అక్కడికి వెళ్తారు. అందరూ వెళ్ళి చుట్టూ కూర్చుంటారు. ఆ ఇంట్లో ఒక హాల్ లాగా ఉంటుంది. ఇట్లా ఇంట్లో కూర్చొని చాప్ మీద కూర్చొని వాళ్ళ టిఫిన్ బాక్స్లు తీసుకుంటారు. తింటూ వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు? ఈరోజు వాక్యం ఏంటి, పాస్టర్ గారు ఏం చెప్పారు, దేని గురించి చెప్పారు అంటే విన్న వాక్యాన్ని వాళ్ళు చర్చించుకుంటారు. పాస్టర్ గారు కూడా వస్తారు. వచ్చి వాళ్ళతో పాటు వాళ్ళ టిఫిన్ ఓపెన్ చేసి వాళ్ళు కూడా తింటూ ఆ వాక్యాన్ని గురించి పూర్తిగా చర్చించుకొని, ప్రశ్నలు ఉంటే జవాబులు చెప్పుకొని భోజనం ముగించి వెళ్ళిపోతారు. మనం బయటికి వెళ్ళాం, ఏం మాట్లాడుకుంటాం? అందుకే వాక్యం మన లోపల పనిచేయట్లే. లోకాభిరామాయణం మళ్ళా సులువు అయిపోద్ది ఇక్కడి నుంచి. ఏం వదినా, ఏమైంది వదినా, ఏమైంది మరదలా, ఏమైంది, వాడు ఎట్టిపోయాడు, ఇటెట్టు వచ్చాడు, ఆ డబ్బులు ఇస్తా అన్నాడు, వస్తావా? అందుకే GCBCలో వాక్యం ఉన్నా సరే ఆయన ఒక కామెంట్ చేశాడు. మీకు వాట్సాప్ దాంట్లో చూడండి. ఆయన ఏం కామెంట్, నేను చెప్పాను ఆ కామెంట్ తీసేయండి బాగుండదు అని చెప్పాను. ఆయన ఏం రాశాడంటే, పాస్టర్ గారు వాక్యం వింటున్నప్పుడు నా లోపల మంట మండుతుంది అన్నాడు. నేను ఏం మంట మండుతుందంటే, ఆ వాక్యం వింటున్నప్పుడు నేను అన్నాను, నేనేదో పెంతెకోస్తోడు అనుకుంటారయా, తీసేయని చెప్పాను. అంటే వాక్యం వింటున్నప్పుడు ఆయన లోపల ఏమవుతుంది? ఆయన యొక్క పరిస్థితిని దేవుడు చూపిస్తాడు. ఆయన చెప్తాడు, అరే నువ్వు తప్పు. ఒక సహోదరు రాసింది, పాస్టర్ గారు ఈ స్కేల్ కనుక మీరు పెట్టి చూస్తే నేను పరలోక రాజ్యం అసలు ఏముండదు నాకు అన్నాడు. విశ్వాస క్రియల తీర్పు 5 భాగాలు అయిపోయి నేను నీకు పెట్టాను, ఒక్కరు చూడలేదాన్ని. కానీ ఆవిడ రాసింది, పాస్టర్ గారు ఇట్లా గనక ఇదే గనక మీరు చెప్పింది అదే గనక నిజంగా ఉంటే
అసలు పరలోక రాజ్యానికి నేను ఎంటర్ అవటమే కష్టం అంది. వాక్యానికి లోబడితే నీకు తెలుస్తుంది, నీకు దీవెన లేదు, దీవెన ఉంటుంది. మొదటి కీర్తన ఒకసారి చూద్దాం. మొదటి కీర్తన మొదటి వచ్చినాం, కీర్తన మొదటి అధ్యాయం మొదటి వచ్చినాం. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. మన డేని, మన రోజుని ఈ 3 వాక్యాలు కూడా ఏం చేస్తున్నాయి? నిర్దేశిస్తున్నాయి, కంట్రోల్ చేస్తున్నాయి. మన మొత్తం మన దినచర్యని ఈ 3 వాక్యాలు కూడా ఏం చేస్తున్నాయి? కంట్రోల్ చేస్తున్నాయి, నిర్దేశిస్తున్నాయి. వాటి మూడు వాక్యాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, నిలవక, నడవక, కూర్చుండక. ఆపుతున్నాయా? మూడు విషయాలు మనల్ని ఆపుతున్నాయా లేదా? మన రోజుని కంట్రోల్ చేస్తున్నాయా? నీ రోజునంతటిని అది నిర్దేశిస్తున్నాయా? కంట్రోల్ చేయటం అంటే ఎట్లా ఉండాలి అనేది నీకు చెప్తున్నాయా లేదా? మనం ఏం చేస్తున్నాం? దుష్టుల దగ్గర ఉండొద్దు అంటున్నాడు, అపహాసకుల దగ్గర ఉండొద్దు అంటున్నాడు, ఇంకా పాపుల దగ్గర నిలవద్దు అంటున్నాడు. నేను ప్రత్యేకంగా ఉండమని చెప్తున్నాడు. మామూలు మాట, చిన్న వాక్యం. ఉన్నావా? లేవే, నువ్వు లోబట్ల దేవుని మాట. యూఆర్ నాట్ ఒబేయింగ్ టు గాడ్స్ వర్డ్. దేవుని మాటకి నువ్వు లోబట్టలేదు. ఇస్సాకు తండ్రికి దేవునికి లోబట్ట. ఉండకుండా ఏం చేయమన్నాడు? ఎప్పుడు ఆనందం వస్తుంది? చర్చ చేయడు. మీ అత్తగారు ఇల్లు కదా, నీకు 2గా ఒకటే అనిపిస్తలే నీకు. వెళ్తే అక్క కూర్చోబెట్టి, నేను పాస్టర్ గారు వెళ్ళినట్టున్నాం కదా, ఎందుకు వెళ్తే అక్క కూర్చోబెట్టి ఇంత పెద్ద కప్పు ఇచ్చింది ఒకటి, మస్తు కాఫీ ఇచ్చింది, భలే చేసిందిలే కాఫీ. ఐ ఎంజాయ్డ్. అగా ఇంకో నిర్ణయ పాస్తా అంటే, అయ్యో పాస్టర్ గారు కిందకి వద్దు, ఐ ఎంజాయ్డ్. అంటే మళ్ళా తాగాలనిపించింది ఆ కాఫీ అక్కడే మళ్ళీ. ఎందుకంటే ద వే ఆమె ఎట్లా ప్రిపేర్ చేసింది, తన మనస్సు పెట్టి చక్కటి వస్తువులు వాడి చిక్కటి పాలు తెచ్చిందో నీళ్ళు పోసిందో అది తెలియదు. అది మొదలు మంచి టేస్టీగా ఉండింది కాఫీ. ఏమంటున్నాడు? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనంది. ఎప్పుడు ఆనందిస్తావు యెహోవా ధర్మశాస్త్రంలో? నువ్వు మనసు పెట్టి చదివితే, అబ్బా ఇదేంది తలనొప్పిగా ఉంది, చదవాలా, పైపైన చదివితే ఏమొస్తుంది? నీకు చదువు ఉంది, జ్ఞానం ఉంది, తెలుగు వచ్చు, పోనీ ఇంగ్లీష్ వచ్చు, టైం ఉంది, బైబిల్ ఉంది, కానీ చదువు. నీకెక్కడ లోపడ్డావు? ఆనందించు, దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అప్పుడు ఆశీర్వాదం ఉంటుంది. ఏముండమ్మా ఆశీర్వాదం చదువు. అతడు నీటి కాలముల ఎవరన్నా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నుండును. అతడు ఎట్లా ఉంటాడంటే ఫలించే చెట్టులాగా ఉంటాడు. అతడు చేయనదంతే సఫలమగును. అతడు ఏం చేసినా దేవుడు అతన్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు చెప్దాం. 24 ఎన్నిసార్లు చెప్పాడు దేవుడు నీకు? ఎన్ని మాటలు చెప్పాడు? ఎన్ని సరిదిద్దుకోమన్నాడు? ఎన్ని క్రమపరచుకోమన్నాడు? నాకు ఆ మాట చాలా ఇష్టం. అతడి దగ్గర నా పేరు రాసింది ఎంత బాగలేదు అనుకుంటా. అతడు చేయనదంతయు సఫలమగును. అతడు ఏం చేసినా సరే, ఏ పని చేసినా సరే సఫలం అయిపోతాం, సక్సెస్ఫుల్. కానీ మనం చేసే పనులు మనకు భారంగా అనిపిస్తాయి. ఎక్కువ కష్టపడతాం కానీ కొంచెమే వస్తుంది. మనం ఎవరు చెప్తున్నారు, మావాడు 3 గంటల దాకా 4 గంటలు చదవనియండి. అతడు కనుక దేవుడితో ఉంటే ఏమవుద్ది? ఏమో స్టేట్ ర్యాంక్ రావచ్చు. దేవుడితో లేకపోతే ఏమవుద్ది? అప్పుడు కూడా స్టేట్ ర్యాంక్ వస్తుంది. లేనివాడికి ఎటు సైడ్ నుంచి వస్తుంది? ఇతనికి ముందు నుంచి వస్తుంది, ఆయనకి వెనక నుంచి వస్తుంది.
చూడండి, మరి ఇస్సాకుని దేవుడు తండ్రికి లోబడ్డాడు కదా, ఏం చేశాడు దేవుడు ఇస్సాకుని? ఒకసారి చూద్దాం. ఇస్సాకు ద్వారా దేవుడు తన వాగ్దానాన్ని స్థిరపరిచాడు. ఏ వాగ్దానం చేశాడు అబ్రహాంకి దేవుడు? అబ్రహామా 12వ అధ్యాయం ఒకసారి చదవండి. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నీవు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. మీరు ఇంటికి వెళ్ళినా చదవండి. తర్వాత 22వ అధ్యాయంలో ఇందాక మనం చదివాం, 14వ వచనం అంటాడు, నీకు ఒకగానైనా ఒక కుమారుని ఇవ్వటాన్ని తీరేది కాబట్టి నువ్వు దేవుడికి భయపడతావని నాకు తెలుసు. ఇదిగో ఇస్సాకు ద్వారా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇస్సాకు సంతానం కానాన్ దేశాన్ని స్వతంత్రించుకుంటుంది. ఆశీర్వాదకరంగా మార్చాడు దేవుడు. ఇస్సాకును వాడుకున్నాడు. యవనస్తులే, ఆయన చేసింది ఏమి లేదు, జస్ట్ దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని యొక్క వాగ్దానం ఆయన ద్వారా స్థిరపరచుకున్నాడు. దేవుడు ఏం చేశాడు ఇస్సాకు? ఏమైనా కష్టపడ్డా? ఏం కష్టపడలే, జస్ట్ అంతే దేవుని మాటకు లోబడ్డాడు. ఒబే అయ్యాడు. దేవుని మాటకు లోబడ్డాడు, దేవుడు బ్లెస్ చేశాడు. నువ్వు అసలు ఎందుకు లోబట్టడానికి ఇష్టపడవు? మరి ఇంకొక వ్యక్తిని, ఇంకొక యవనస్తుని జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్వా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. ఎవరైనా యోసేపుని కూడా దేవుడు వాడుకున్నాడు. ఈయన చేసే పని ఏంటి? అన్నల మీద సాడీలు చెప్పటమా? అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. అంటే యోసేపు నీ దేవుడు ఆశీర్వదించటానికి కారణం ఏంటంటే, యోసేపు పాపము నుండి ఏమైపోయాడు? పారిపోయాడు. నువ్వు దేవుడు ఆశీర్వదించాలనుకో, విశ్వాసులు ఉన్నారు ఇక్కడ, కానీ మా బ్లెస్సింగ్ ఏం లేదండి. ఎందుకు లేదండి అంటే, మీరు పాపం నుండి పారిపోవటం కాదు, పాపాలను మీ మీద వేసుకుంటున్నారు. దాన్ని చూసి పారిపోవటం కాదు, అది ఎక్కడుందో ఆ లోపల దూరిపోతున్నారు. పాపము నుండి ఏమయ్యాడని రాశాను నేను, పారిపోయాడు. యోసేపు జీవితం ఒకసారి మనం గమనిస్తే, యోసేపు అంటే వాళ్ళ నాన్నగారికి, ఎవరు వాళ్ళ నాన్నగారు? యాకోబుకి తప్ప ఎవరికి ఇష్టం లేదు ఆ ఇంట్లో. వాళ్ళ మరి పెద్దమ్మలు గాని చిన్నమ్మలు గాని ఎవరికి ఇష్టం లేదు. వాళ్ళ నాన్న ఒక్కరికే ఇష్టం, వాళ్ళ అమ్మ చనిపోయింది. అయినా సరే ఏంటి, యోసేపు అంటే పాపాన్ని అసహించుకునేవాడు. అన్నదమ్ములకు కోపం వచ్చి యోసేపు ఒకసారి వాళ్ళకి భోజనం తీసుకొస్తే వాడిని, మీకు తెలుసు, ఇస్మాయిలీలకి అమ్మేశారు. చంపేద్దామని గుంట్లో పడేశారు. రూపేరు అన్నాడు కదా, అరే బాబు ఆ పాపం మనకెందుకురా, వాడిని చంపకూడదు, మన రక్తం పంచుకొని పుట్టినోడు కదా, మన తండ్రి వాళ్ళ తండ్రి ఒకటే కాబట్టి వద్దురా బాబు అని ఏం చేశాడు, 30,000 నాణేలకి ఇస్మాయిలీలు అనే ప్రజలకు అమ్మేశారు. వాళ్ళు ఏం చేశారు, ఇతన్ని ఐగుప్తుకి తీసుకెళ్లి అక్కడ ఒక సైన్యాధిపతికి అమ్మేశారు. పోతీఫరు అనే ఒకరికి అమ్మేశారు. అమ్మేస్తే ఏం జరిగింది చూడండి, ఇతను
పాపం నుంచి దూరంగా వెళ్ళిపోయాడు కదా. ఇక్కడ చూడొచ్చు మనం 39 అధ్యాయం రండి. 39 అధ్యాయం, ఆదికాండం 39 అధ్యాయం 2 నుంచి 5 వచనాలు చదవండి. 2వ వచనం నుంచి 5వ వచనం దాకా. యెహోవా యోసేపునకు తోడయ్యుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. గమనించాలి, ఎవరు ఆయనకి తోడై ఉన్నాడంట? యెహోవా. యెహోవా అతనికి తోడై. ఎందుకు తోడై? మనకెందుకు లేడు మరి? పోనీ యేసు ప్రభు మనకెందుకు తోడలేడు? ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని చెప్పాడా? చెప్పలేదా? చెప్పాడా? మరి ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచ్చిన చదవండి. మత్తయి సువార్త ఒకరు తీసి చదవండి. 28వ అధ్యాయం 9వ వచనం. 28:9. 28:19 చదవమ్మా. సమాప్తి వరకు నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాడా? చెప్పాడా లేదు? తాపైకి ఎత్తండి. చెప్పాడా? చెప్పాడు. మరి ఎక్కడున్నాడు? నీతో ఉన్నాడా? నీ కష్టాల్లో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు కష్టం చేస్తున్నావు కదా, ఉన్నాడా లేదా? ఏడు మరి ఎందుకు కష్టపడుతున్నావు? యోసేపు సంగతి ఏంటి? యెహోవా అతనికి తోడై ఉండెను గనక అతడు చేయనదంతయో సఫలమాయను. ఎందుకు తోడుగలేడంటే మనము పాపాన్ని అసహించుకోవట్లేదు, పాపాన్ని ప్రేమిస్తున్నాము. సినిమా చూడట్లేదు. సినిమాలంటే వదిలేసావు కానీ కొత్తవన్నీ చూస్తున్నావు. థియేటర్లోకి వెళ్ళి చూడట్లా, ఓటీటీలోకి వచ్చినాయి చూస్తున్నావు, ఫోన్లోకి వచ్చినాయి చూస్తున్నావు. పాపాన్ని అసహించుకోవట్లేదు. పాపా మందు రెగ్యులర్ గా తాగట్లా. ఎప్పుడు అలసిపోయినప్పుడు, మనసు బాగలేనప్పుడు కొంచెం ఒక్క పెగ్గు వేస్తున్నావు. ఎక్కడ అసహించుకున్నావు? అప్పుడు 4-5 చూసి అనేవాడు. ఇప్పుడు అట్లా అంటలా. ఎవరో అప్పుడప్పుడు. ఎక్కడ అసహించుకున్నావు? నువ్వు పాపాన్ని బహిరంగంగా చేయటం మానేశావు. ఇప్పుడు ఎట్లా చేస్తున్నావు? నీ హృదయంలో, మనసులో చేస్తున్నావు. అందుకే నీతో దేవుడు తోడుగా లేడు. నీకు తోడుగా లేడు. నువ్వు ఏం చేసినా ఏమైనా మళ్ళా అగ్గయ్య గ్రంథం రాసినట్టు అయిపోయింది నీ బ్రతుకు. బహిరంగంగా చేయట్లా. నువ్వు ఎట్లా చేస్తున్నావు చెప్తున్నాను నేను. నీ మనసులో చేస్తున్నావు. నువ్వు నీ ప్రైవేట్ లైఫ్, వ్యక్తిగత జీవితం, పబ్లిక్ లైఫ్ లో యు ఆర్ వెరీ గుడ్ బాయ్. రాముడు మంచి బాలుడు, అయితే XYZ మంచి బాలిక, ఓకే గుడ్, 100 మార్క్స్. కానీ వ్యక్తిగత జీవితం, ప్రైవేట్ లైఫ్ ఎట్టుంది? ఏం ఆలోచిస్తున్నావు? ఏం సినిమాలు చూస్తున్నావు? ఏం టీవీలు చూస్తున్నావు? ఏం రీల్స్ చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? చాలా ఇంపార్టెంట్. అందుకే దేవుడు నీకు తోడుగలేడు. అరే యోసేపుకున్న దేవుడు ఇప్పుడు దేవుడు ఏమైనా మారాడా? చెప్పండి, మారాడా? లేవండి, మారాడా? లేదు. మరి ఎందుకు లేడు దేవుడు నీతో? ఎందుకు లేడు? ఆ మాట మళ్ళీ ఇంకో చదువమ్మా. ఆదికాండం 29వ అధ్యాయం 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడయ్యుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. ఎవరికి తోడై ఉన్నాడంట? యోసేపు. ఎక్కడ వర్ధిల్లాడు? ఐగుప్తీయుని ఆ ఇంట్లో. అంటే ఆయన చేసే పనులన్నీ సాఫ్గా టకటకటకలు అయిపోతున్నాయి అనమాట. యజమాని ఏం చెప్పాడు ఆ పని చేశాడు, అది పర్ఫెక్ట్ గా ముగించబడుతుంది. నువ్వు చేసే ఒక్క పని కాదు, మళ్ళా 10 దానికి ప్యాకేజ్ తీసుకోవాలి. ఒక పని చేసామంటే ప్యాకేజ్ తీసుకోవాలి. మళ్ళీ దానికి ఒక కాంట్రాక్ట్ ఒప్పుకున్నామంటే మళ్ళా దానికి ప్యాకేజ్ ఎత్తుక్కోవాలి. ఎందుకు? యెహోవా నీకు తోడు లేడు, నువ్వు ఏదో చేసుకొని పోతున్నావు. నాట్ ఇన్ని సంవత్సరాలు అయింది రక్షింపడి. ఒక్క ఆశీర్వాదం, నాకు ఈ ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు అని చెప్పండి. నాకు చెప్పొద్దు, మీ మనసులో అనుకోండి ఇది ఇచ్చాడు దేవుడు, నేను చేసిన పని సఫలమైంది. ఒక ఇన్ని ఎగ్జామ్స్ రాసావు, ఎందుకు పాస్ అవ్వట్లేదు నువ్వు? దేవుడు లేడు, నువ్వే ఆయన ఎక్కడో పడుకోబెట్టావు. యూఆర్ డూయింగ్ యువర్ సెల్ఫ్ కదా. అన్నిలు చూడండి ఎంత పైకి వచ్చేస్తున్నారు, టకటక ఎక్కేస్తున్నారు, స్టెప్స్ ఎక్కేస్తున్నారు.
ఎందుకంటే సైతాన్ సైతాన్తో పర్ఫెక్ట్ గా ఉన్నారు వాళ్ళు. నువ్వు దేవుడితో లేవు అంటే సైతాన్తో లేవు, ఇటు సంఘంతో లేవు. చూడండి 5వ వచనం త్వరగా చదవమ్మా. యెహోవా యోసేపునకు తోడైనను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తీని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడైయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడు ఆయన. ఏంటంటే ఎవరు చూశారు ఇది? యజమానుడు చూశాడు. ఏం చూశాడు? యెహోవా ఇతన్ని దీవిస్తున్నాడు, ఇతను చేసితేనే సఫలం అవుతుందని. అరే భలే ఉందిరా బాబు, ఏదో మ్యాజిక్ ఉంది అనుకున్నాడు అని ఆయన ఇంట్లో ఉన్న సమస్తాన్ని యోసేపుకి అప్పగించాడు. మరియు ఒక నిమిషం అమ్మా, అతనికి అప్పగించాడు. ఇప్పుడు నువ్వు సఫలమవుతున్నావు, ఇతను ఈ వ్యక్తికి అయితే ఈ సమస్య ఇస్తే, జాగ్రత్త వినండి, ఈవిడికి ఈ సమస్య అప్పగిస్తే చక్కగా పరిష్కారం వస్తుంది అన్న ఏమన్నా మనకి లోకం చెప్పగలదా? అరే ఈ సమస్య నీకు అప్పగించాడు, నేను చూసుకుంటాడు, లేదా ఈవిడికి ఇవ్వండి కరెక్ట్ గా చేసి పెట్టుద్ది, చూసుకుంటాడా? చెప్పగలరా? కెన్ ఎనీవన్ సే అబౌట్ యూ? ఎందుకంటే చెప్పలేరు, నీకే సఫలత లేదు కదా, వాళ్ళ సంగతి ఎట్లా చెప్తారు? నువ్వు వాళ్ళ సంగతి మనకి ఎట్లా చెప్తారు? ఉట్టికి ఎగరలేనామి సామెత ఏంటి? ఉట్టికి ఎగరలేనా స్వర్గానికి ఎగిరిందంట, ట్రై చేసిందంట ఎగురుదామని. ఉంటుంది భూమికి జానడు, పైకి ఎట్లా ఎగురుతుంది? ప్రియరా, మనం అర్థం చేసుకోవాలి. మొన్న ఒక మీటింగ్ అయింది, దేవుని మయం కొరకు మాటలు చెప్తున్నాను. మా మీటింగ్ అయింది మొన్న ఎప్పుడు 13వ తారీఖు మీటింగ్ అయింది, 12 అనుకుంటా. వచ్చిన సెక్రటరీ గారు చాలా స్ట్రిక్ట్. మేము నిజంగా మా గ్రూప్ లో ఏం పని చేయలేదు, మమ్మల్ని ఏమంటే ఆయన అంటాడు. అప్పుడు ఆయన వచ్చి మా సార్ వచ్చారు, వచ్చి నువ్వు డీల్ చేయి, నువ్వు ఆన్సర్ చేయి దీనికి, నేను చెప్తే నన్ను తిడతాడు, నువ్వు చిన్న పోస్ట్ కాబట్టి నేనేమంటే సరే సార్ నాకు ఇచ్చేయండి అన్న. ఇచ్చేయండి అని అవన్నీ తీసుకొని అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నా. ఏమని ప్రార్థన చేశానంటే, దేవా మేము ఈ పని చేయలేదు, మాకు సహాయం చేయి. ఎందుకంటే ఇప్పుడు ఆయన తీశాడు అనుకో తిడతాడు, మా ఫైల్స్ కూడా అక్కడే ఉన్నాయి. అసలు ప్రభు నన్ను పిలవకూడదు ఆయన, నువ్వు నాకు సహాయం చేయి. ఇప్పుడు నన్ను మా టీంని మా బాస్ని తిడతాడు ముందు, ఆయన ముందు కూర్చున్నాడు, నేనేమో వెనకాల ఉంటే మామూలు కూర్చున్నాను. ఇక్కడ దాకా అడిగాడు, నా పక్కనోళ్ళు కూడా అడిగాడు, నీ పేరేంటి, నీ ఊరేంటి, నాన్న అడగలే. ఎందుకు అడగలేదు? అక్కడి నుంచి ఒక మేడం, సార్ అక్కడ ఏసీ యూ కీప్ క్వైట్ అన్నాడు. చెప్తుంది, సార్ ఇంకొక ఆఫీసర్ నాకు మన ఆఫీసరే సార్, ఆయన ఆగు అన్నాడు. అయిపోయిందా? అందరిని అడిగాడు, అది ఎందుకు చేయలేదు, ఇది ఎందుకు చేయలేదు, అక్కడ ఎందుకు పోయింది, ఇక్కడ ఎందుకు పోయింది, నువ్వు చేసిన పని ఏంటి, నువ్వు తీసుకున్న జీతం ఎంత, నువ్వు తీసుకొచ్చిన రాబడి ఎంత, టా నీకు బండి ఇచ్చి వేస్ట్, అది అన్ని తిట్టాడు. ఆఖరికి సూర్యాపేట్ అనగానే కరెంట్ పోయింది. దేవా థ్యాంక్ యూ అనుకో, అందరూ లైట్లు వేసారు ఇట్లా. ఈ లోపల కరెంట్ పోయింది కదా, ఆయనకు ఫోన్ వచ్చింది, మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. 15 నిమిషాల తర్వాత కరెంట్ వచ్చింది, మళ్ళా వచ్చాడు. వాట్ ఇస్ ద టైం ఎంత? 4:15 సార్. 4 సరే ఇది పెట్టండి, ఎక్కడ పెట్టినట్టు ఏమైంది? అది జనరేటర్ అంటే ఏమంటది, ఎల్సిడి ఆన్ అవట్లే. సరే మొత్తానికి నీళ్ళిపోయాడు. ఎక్కడ తప్పించాడు? మా సార్ వచ్చి అన్నాడు, నీ దగ్గర ఏదో మ్యాజిక్ ఉందయా. మ్యాజిక్ ఏం లేదు సార్, చెప్పాను, నేను మీకు చెప్పాను కదా సార్ చాలా సార్లు, నేను ప్రార్థన చేస్తా కూర్చున్నా, దేవా మమ్మల్ని తిట్టకూడదు, మా దగ్గర అసలు మమ్మల్ని పిలవద్దు, అందుకేనే నీకు ఇచ్చినా నేను అన్నాడు. మళ్ళా నెక్స్ట్ శుక్రవారం ఉంది, రేపు నువ్వే డీల్ చేయి. నేను ఎందుకు ఈ మాట మీకు చెప్తానంటే,
లోకము గుర్తించాలి. అతడు చేయనదంతయు సఫలం. సఫలం, యెహోవా అతను చేయనంతయు సఫలము చేసినని ఆ యజమానుడు చూచినప్పుడు, ముందు నీకు సఫలత వచ్చిందా? మీ బాస్ గమనిస్తున్నాడా? అరే ఈయనకి పని అప్పగిస్తే చాలా బాగా చేస్తాడు, వీడికి ఇది అప్పగిస్తే నిన్న ఒక ఇది విన్నాను నేను. ఒక ఆయన చాలా పేదోడు, వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయికి నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు ఒక 6 months 8 months ఫీజు కట్టాను, హాస్టల్ ఫీజు కట్టాను, నెలకి 1800 కట్టాను. అయితే మొన్న అనుకుంటా నేను ఈ మీటింగ్ నుంచి వస్తున్నప్పుడు వాళ్ళిద్దరు పరిగెత్తుకొచ్చారు, సెక్రటేరియట్ లో వచ్చారు. నా దగ్గర ఇది జరిగి కూడా నేను కట్టి 10-12 ఏళ్ళు అయింది. వచ్చారు, నేను గుర్తుపట్టలే. వాళ్ళిద్దరు వచ్చారు, పరిగెత్తి వచ్చారు. సార్ 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 అని వచ్చారు. అంటే ఏంటా అని అంటే, నేను సార్ నేను సో వీడికే సార్ మీరు కట్టారు, మీరికే సార్ మీరు ప్రభు గురించి చెప్పారు. అప్పుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు రాంచీలో ఉన్నాడు. రాంచీలో వాడు అసిస్టెంట్ సెక్రటరీ గవర్నమెంట్ లో. అర్థం చేసుకోవాలి మనం ఏం చేస్తున్నాము, ఎందుకు నీ లోపల ఆశీర్వాదం లేదు, ఎందుకు ఈయన చూడండి. ఇంకా 12వ వచనం ఒకటి చదువుదాం, సమయం మించిపోతుంది. 12వ వచనం కొద్ది. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు. పాపము చేయమని ప్రేరేపణ, పాపము చేయటానికి అవకాశము. ఒకవేళ ఆయన రాజీ పడ్డట్టయితే యజమాని ఏం చేసేవాడు కాదు. కానీ యోసేపు ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. నువ్వు ఎవరికి భయపడతావు? ఎవరికి భయపడుతున్నావు? ప్రభు అంటే మనకు భయం ఉందా? లేదా మీ గురించి ప్రభు అంటే భయం ఉందా అంటే భయం లేదని చెప్తాను. భయం ఉంటే ఏం చేస్తాం? ఇప్పుడు టీచర్ అంటే భయం ఉందా? చెప్పాలి. టీచర్ అంటే భయం ఉంటా ఏం చేస్తారు? హోంవర్క్ చేస్తాము, నెంబర్ 1. సైలెంట్ కూర్చుంటాము, నెంబర్ 2. ఇంకా టైంకి వెళ్తాము, నెంబర్ 3. ఒక క్రమములో ఉంటాం ఉన్నంతసేపు, లేదా స్కూల్లో ఉన్నంతసేపు. అవునా? మరి మనకు భయం ఉందా? నీకు దేవుడు అంటే భయం ఉందా? ఉందంటావు. ఉంటే ఎక్కడుంది అంటే నేను ఇక మళ్ళీ మా సేమ్ ఓల్డ్ స్టోరీ చెప్పుకోవాల్సి వస్తుంది మీతో. నువ్వు ఎప్పుడు వచ్చావు, నేను ఎప్పుడు వచ్చాను, ఎందుకు రాలేదు, ఇవన్నీ. ఒకటే మాట ఏంటంటే, నీకు దేవుడు అంటే భయము లేదు కాబట్టి ఎన్నిసార్లు దేవుడు చెప్పినా నువ్వు వినవో, నువ్వు దీవించబడవు. అట్లాగే ఉంటావు. విల్ బి లైక్ దట్. నీకు భయం లేదు దేవుడు అంటే, భక్తి లేదు, ఒక లోబట్టం లేదు, ఒక విధేయత లేదు, ఒక వినయం లేదు, మళ్ళా ఉన్నట్టు బిల్డప్, మళ్ళా బదలాన్ని. ఈ మధ్య నన్ను బదలా కూడా చేస్తున్నారు, చాలా హ్యాపీ. నా వేరే చర్చలు చెప్తున్నారు నాకు, పాస్టర్ గారు మీరు చర్చలు బాగా తిట్టారంట కదా నిన్న. ఏం తిట్టారంట అంటే, ఏమో తిట్టారంట కదా మీరు అంట. ఏం తిట్టారు? ఏమో మా పాస్టర్ గారు బాగా తిడుతున్నారని చెప్తున్నారంట. ఓ పని చేయండి, నేను ఎట్లా మెసేజ్ రికార్డ్ చేస్తాను, వాళ్ళని కూడా రికార్డ్ చేసి తెచ్చి మీకు వినిపించమనండి. ఆయన ఎవరంటే, నన్ను అడిగిన ఆయన ఇక్కడ మనకు ఒక పాస్టర్స్ ఫెలోషిప్ ఉంది, ఆ ప్రెసిడెంట్ గారు అడిగారు నన్ను. నవ్వుతా అడిగాడులే. ఆయన ఏమన్నాడు చెప్తా, పాస్టర్ గారు మీరన్నా ఇంకా అట్లా చెప్పడం మంచిదండి, ఇక అసలు మొత్తం భయవేదాలు అన్నాడు. నో ఇష్యూ అండి. ఇప్పుడు అది కాదు నా సమస్య, అది కాదు నా సమస్య. ఏంటంటే యోసేపు పాపము నుంచి పారిపోయాడు కాబట్టి దేవుడు అతన్ని వాడుకున్నాడు. ఎట్లా వాడుకున్నాడు? యోసేపు ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులను కరువు కాలంలో పోషించాడు. యోసేపును తీసుకెళ్లి గుంటలో నుంచి తీసుకెళ్లి ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఫరో ఒట్టి ఏలుముద్ర, రాష్ట్రపతి లాంటి ఫరో ప్రధాన మంత్రి అయ్యాడు. ఎవరు? యోసేపు ప్రధానమంత్రి అండి. రాష్ట్రపతి పదవి మంచిది, పెద్దదే అయినా
పరిపాలన బాధ్యతలు, పరిపాలన ముఖ్యమైన పాత్ర వహించేది ప్రధానమంత్రి గారు. రాష్ట్రపతి గారు ప్రథమ పౌరుడు దేశానికి, అయినా పరిపాలన కార్యదక్షత నడిపించేవాడు ప్రధానమంత్రి. యోసేపును ప్రధానమంత్రిని చేశాడు. గుంటలో నుంచి తీసుకెళ్లే ప్రధానమంత్రి. ఎందుకు? పాపానికి దూరంగా ఉన్నాడు కాబట్టి. నీ జీవితంలో నువ్వు దీవించబడకపోవటానికి కారణం అదే ఉండొచ్చు. పైకి ఒక లైఫ్, లోపల ఒక లైఫ్. ఒక పద్యం ఉంది కదా, మేడి పండు చూడ మేలిమై పొట్ట విప్ప చూడ పురుగులుండు. ఏం లాగొద్దు కానీ నువ్వు మేడి పండు చూడ మేలిమై ఉండు, పురుగులుండు. అదే మన లైఫ్. పైకి చాలా భక్తి, కానీ లోపల ఎవరైనా చెప్తారా? మనం ఇంకోటి, మనము దేవునితో సరిగ్గా లేవు కాబట్టి ఇంకొకరిని ప్రభు దగ్గరికి మనము నడిపించలేకపోతున్నాము. ఇంకొక ఏమైనా వస్తుంది చూద్దాం తొందరగా. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 32వ వచనం, 32, 33. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 32, 33 వచనాలు. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తం లేదు, నీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా. ఎవరైనా? దావీదు. దావీదుని దేవుడు వాడుకున్నాడు. ఎందుకు వాడుకున్నాడు? దేవుని మీద సంపూర్తిగా ఆధారపడ్డాడు కాబట్టి దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. దావీదు గొలియాత్ ఎంత పొడవు తెలుసా? ఎవరికన్నా తెలుసా తెలీదా? సండే స్కూల్ టీచర్స్. పోనీ ఇశ్రాయేలు అంతట్లో పొడుగైన వాడెవరు? చాలా పొడవైన వాడు, అందమైన వాడు సౌలు. అందరు మధ్యలో 10,000 మందిలో నిలబడ్డా మనోడు కనిపిస్తాడంట. అంత పొడవు, అంత అందం. సరే, ఈయన ఎదుర్కొంటున్న ఇతను ఎంత పొడవు? సౌలు కంటే పొడవైన వాడు, బలమైన వాడు. ఎవరు? గొలియాత్, ఫిలిస్తీన్ల మనిషి, పొడవు. అతను దాదాపు 9 నుంచి 10 అడుగులు పొడవు. ఎవరు? గొలియాత్. చాలా బరువు, భారీ మనిషి కదా. అతనికి ఎవరికి పడింది? దావీదుకు పడింది. దావీదు అంటాడే, నువ్వు నా ముందు బాలుడినే, యువర్ స్మాల్ కిడ్ బిఫోర్ మీ. నువ్వు నాతో పోట్లాడటానికి వస్తున్నావు ఏంటి? పో 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 అన్నాడు. నేను పిల్లలతో పోట్లాడిన పో అన్నాడు. అయితే దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధార. దేంతో చంపాడు? సౌలు ఏం చేస్తాడంటే దావీదుకి యుద్ధ డ్రెస్ వేస్తాడు, కవచము, అదేంటి దట్టీలు, షూజులు, గ్లౌజులు, బాణాలు, కత్తులు ఇచ్చి పో అంటాడు. దావీదు అంటాడు, నాయా ఇవన్నీ నాకొద్దు, నేను మామూలుగా వెళ్ళిపోతానని ఒడిసెలు మాత్రం చేతిలో పట్టుకొని తన డ్రెస్ మామూలుగా ఎవరు గోళాలు వేసుకుని డ్రెస్ వేసుకొని నేను ఇదే కొట్టాడుతున్నా, దేవుడు చూసుకుంటానని చెప్పాడు. సౌలు ఎట్లన్నాయా అంటే, అయ్యా సౌలు గారు, ఒకసారి నేను నా గొర్రెలు మేపుకుంటున్నప్పుడు సింహము, ఎలుగుబంటి 2 వేరుగా వచ్చాయి. నా దగ్గర ఉన్న మేక పిల్లని ఎత్తుకొని పోతున్నప్పుడు నేను సింహాన్ని చంపి దాని ఏమంటారు దవడలు చీల్చి నా గొర్రె పిల్లని బయటికి తెచ్చుకున్నాను. దేవుడు నాకు సహాయం చేశాడు. సో ఇప్పుడు కూడా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఇవ్వద్దు అన్నాడు. సరే, నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? నీ ముందు 100 సమస్యలు, 1,00,000 సమస్యలు ఉన్నాయి. ఎవరి మీద ఆధారపడుతున్నావు? మనం ఎవరి మీద ఆధారపడతాం? ఏమండి చెప్పండి, ఎవరి మీద ఆధారపడతాం? 118వ కీర్తన 8వ వచనం. అందరూ బైబిల్ తీయండి. 118వ కీర్తన 8వ వచనం. ఎవరి మీద ఆధారపడతాం తెలుస్తుంది అక్కడ. 118 ఏంది? మనుష్యులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరిని ఆశ్రయిస్తాం మనం? మనుష్యులను కదా. ఎవరిని ఆశ్రయిస్తాం? మరి మనుషులు చెప్పొద్దా? చెప్పాలి, ప్రార్థన చేయాలి. కానీ ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడ. మనం దేవుడి మీద ఆధారపడతాము.
దేవుడు ఎలా కనిపిస్తున్నాడా? కనిపించడు కదా. మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. 55వ కీర్తన 55:22. 55వ కీర్తన 22 వచనం. 55:22. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకో. నేను మొన్న చేసింది ఇదే. దేవా నా చేత కాదు, నన్ను మాత్రం మీరు నువ్వేం చేసుకుంటావు నా తెలియదు. చాయ్ వచ్చింది అప్పుడు మధ్యలో, ఆయన తాగలే, నాకు పంపించాడు. అవి వచ్చినాయి, ఏంటి మన ఫ్రూట్స్ వచ్చినాయి, ఆయన తినలే, 2 గిన్నెలు నా దగ్గర పంపించాడు. ఎందుకు? ఆయన ఉద్దేశం ఏంటి? నేను ఆయన్ని సపోర్ట్ చేయాలి. నేను ఇచ్చినన్ని తిని ప్రార్థన చేస్తా కూర్చున్నా, కూర్చున్నా. మీకు మెసేజ్ తీసేసినట్టున్నా. నాకు SMS చేశాడు. ఏం చేశాడు? మీకు SMS చేశాడు నాకు ఆయన. ఏమంటే, చాలా సీరియస్ డిస్కషన్ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ సీరియస్లీ. యూ డోంట్ లాఫ్, థింక్ టు డూ సంథింగ్ ఫర్ అస్. చాలా తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. మనల్ని తిడుతున్నాడు కాబట్టి నువ్వు నవ్వకుండా నువ్వు బాగా ఆలోచన చేయి, మనం ఎట్లా బయటపడాలి అని నాకు మెసేజ్ పెట్టాడు. SMS చేశాడు. ఏంట్రా బాబు అని చూస్తే ఇది నవ్వి చెప్పేసి మళ్ళా ఓకే బీ కూల్ అని నేను పంపించిన ఆయనకి. దేవుడి మీద భారం వేయటం నేర్చుకోండి పిల్లారా. సమస్యలు ఉన్నాయి, నాకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. నాకు వ్యక్తిగతంగా సమస్యలు ఉన్నాయి, పిల్లల సమస్యలు ఉన్నాయి. వి హ్యావ్ సో మెనీ ప్రాబ్లమ్స్. అడుగుతాం, వాళ్ళని అడుగుతాం, వీళ్ళని అడుగుతాం, అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, ప్రయత్నాలు చేయాలి కాబట్టి చేస్తాం. కానీ అల్టిమేట్ గా ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. 34వ కీర్తన ఒకసారి చూద్దాం. 34వ కీర్తన 4వ వచనం చూద్దాం. 34:4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఏం భయం? ఎంతసేపు ఒక పోరాడు అంటున్నాడు నాతో, ఎట్లాగో నేను ఫెయిల్ అవుతా. ఆయన ఉద్దేశం ఏంటి? ఎట్లాగో నేను ఫెయిల్ అవుతా. ఆయన మాధవకి మంచి దోస్త్ అనుకుంటా. నేను ఎట్లా ఫెయిల్ అవుతాక, నేను చదివినా ఫెయిల్ అవుతా, చదవకపోయినా, ట్యూషన్కి వెళ్ళినా ఫెయిల్ అవుతా. చెప్పండి, ట్యూషన్కి వెళ్ళకపోయినా ఫెయిల్ అవుతా. ఇంక నేను రాసేది ఎందుకు? నేనన్నా, నువ్వు తిన్నా ఫెయిల్ అవుతావు, తినకపోయినా తింటా మానేరా భయ్. అయ్యో చచ్చిపో, ఎట్లా ఫెయిల్ అవుతావు కదా నువ్వు. అయ్యో పాపము, పరీక్ష రాయక ముందే చచ్చిపోయిండు అని మేము అనుకుంటాం. నువ్వు అన్ని రాసి అంతా దీన్ని నువ్వు ఫెయిల్ అయినావు అనుకో, అప్పుడేమంటావు? మేము ఏమంటాం? ఫోన్ చేస్తే చెప్పా, అరే బాబు దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుణ్ణి అడుగు. ఈవినింగ్ ఫోన్ చేశాడు మళ్ళీ, అంకుల్ అన్నాడు. ఏంట్రా అంటే, అంకుల్ దేవుడు నిజంగా సహాయం చేశాడు, చాలా బాగా రాసిన. దేవుడి మీద ఆధారపడటం నేర్చుకోండి. ఎన్నిసార్లు, ఎంత చెప్తాడు ఇంకా, ఎన్నిసార్లు? అది ఏ విషయమైనా కానివ్వండి, ఆహారము, ఆరోగ్యము, ధనము, ఉద్యోగమా, వివాహమా, విద్య, ఇంకొకట దేవుని మీద ఆధారపడండి. ఇందులోనే ఒక వాక్యం చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగు. ఎక్కడ పెట్టుకున్నాడు పనుల భారం? ఎగ్జామ్ వస్తుంది, ఎక్కడ పెట్ట? వాళ్ళ అమ్మ చెప్తుంది నిన్న మొన్న ప్రేయర్ లో, 2 ఎగ్జామ్స్ రాస్తాడంట. జేఈ, ఇంకోటి ఐఐటి, ఇంకోటి చెప్పాడు ఇంటర్మీడియట్, ఇంకా రాస్తాడు ఎంసెట్ రాస్తాడు. ఎవరి మీద పెట్టాలి ఇప్పుడు? దేవుని మీద పెట్టాలి. దేవుని మీద పెట్టి దేవుని అడుగు, దేవా ఇవ్వు, నువ్వు ఇస్తాడు, దేవుడు ఇస్తాడు నీకు. ఒక్కోసారి నాకు రిజర్వేషన్ దొరకదు కదా, రేపు అది ఏ ట్రైన్ అయినా సరే, నేను లాస్ట్ మూమెంట్ కాదు కానీ
ఒక వారం రోజుల ముందు రిజర్వేషన్ చేస్తా. అప్పుడు వెయిటింగ్ లిస్ట్ వస్తుంది. ఇప్పుడు సీజన్, ఇప్పుడు క్రిస్మస్ కదా, ఇప్పుడు ఇందాక మొన్న చూస్తే రిజర్వేషన్ వెయిటింగ్ లిస్ట్ ఉంది. ఏం చేయలేం, ఎందుకో మామూలుగా చూసుకున్నా ఇప్పుడు గుర్తొచ్చింది, ఇప్పుడు చెయ్యాలి. వస్తుంది, ఎక్కడ వస్తుంది? వందే భారత్ అనుకోండి, లేకపోతే గోదావరి ఎక్స్ప్రెస్ అనుకోండి, వెయిటింగ్ లిస్ట్ వస్తుంది. అక్కడ పెడతా, చేసి ప్రార్థన చేస్తా, దేవా ఇదిగో నీ పని కోసం నేను పోవాలి కదా, వెయిటింగ్ లిస్ట్ 162 ఉంది ఏసీలో. నాది తెలవదు, నువ్వు ఇస్తే పోతా, లేకపోతే పోను. బ్యాగ్ సర్దుకుంటావా? సర్దుకుంటా. బైబిల్ సిద్ధపడతావా? సిద్ధపడతా. అన్నీ చేస్తా. ఎప్పుడు 2 రోజుల ముందు చూస్తా దాన్ని, ఎంత వచ్చింది? 162ది ఏ 46కో 76కో వచ్చి ఆగుద్ది. ప్రార్థన చేస్తా. నాకు ఫ్రెండ్ ఉన్నాడు దాంట్లో, నేను అడుగుతా, ప్రభా నేను ఆయన్ని అడగను, ఆయన నాకు ఫోన్ చేయాలి. ఎప్పుడు ఇదే సమాధానం, నాకు దేవుడికి మధ్య ఇదే నడుస్తుంది. ఎప్పుడు నేను ఆయన్ని అడగను. అడిగితే ఎవరి మీద ఆధారపడ్డట్టు? నేను అడగను. ఒక్కోసారి ఫోన్ చేయడు, మెల్లిగా ఫోన్ చేసి చూస్తా, మెసేజ్ వస్తుంది. ఏమొస్తుంది? యువర్ టికెట్ ఈజ్, అరే 76 ఉంది కదా, ఫస్ట్ క్లాస్ లో చేశాడు. అప్పుడు ఫోన్ చేస్తా ఆయన, అలా టికెట్ 76 ఉంది, ఎట్లా కన్ఫర్మ్ అయిందంటే ఆయన చూసి చెప్తారు, అరే ఎక్స్ట్రా క్యారేజ్ చేసిందంట అన్న వాళ్ళు. నీ పనుల భారము యెహోవా మీద మోపుము. ఏమండి, దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు చూడండి. దావీదుతో ఏం చేశాడు దేవుడు? దావీదు ద్వారా దేవుడు ఇశ్రాయేలీలను గొలియాతు నుండి కాపాడాడు. మన గొలియాత్ ఎవరు? మన సమస్యలే. ఆడు కాదు పాపం, ఊరికే సైతాన్ అంటూ ఏంటాడు. చాలా మంచోడు అసలు. అది నిజంగా ప్రాబ్లమ్స్ ఏమి ఇవ్వడు, మనమే తెచ్చి పెట్టుకుంటాం వాడిని. వాడు నీకు ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తాడా? నీకు డబ్బులు గుంజుకుంటాడు నీ దగ్గర నుంచి? గుంజుకోడు, మనమే ఖర్చు పెట్టి, మనకు ఒక ప్లాన్ బంది ఏం లేదు కాబట్టి ముందు పెట్టేస్తాం. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఓకే, ఏం చేయాలి? వస్తే ఏం చేయాలి? దేవుని మీద దేవా ఇది నా పరిస్థితి, దేవుడు సహాయం చేస్తాడు. ఒక ఆయన ఉన్నాడు, జార్జ్ ముల్లర్ అని ఒక ఆయన. జార్జ్ ముల్లర్ గారికి దేవుడు ఇచ్చిన బాధ్యత ఏంటంటే, ఈ ఆర్ఫనేజెస్ ఉండే ఆయన, అనాథ శరణాలయాలు. ఒకటి కాదు, 5-6 ఉండే. ఒక్కొక్క దాంట్లో 2000 మంది 5000 మంది దాకా పిల్లలు ఉండేవాడు. ఒకసారి ఒక ఈయన ఏం చేస్తాడంటే, వారానికి ఒక అనాథ శరణాలయం దగ్గర ఉంటాడు. ఒకరోజు ఈయన ఒక శరణాలయంలో ఉన్నాడు. ఉంటే వాటర్ వచ్చాడు. అయ్యా అన్నాడు. ఏంటి అన్నాడు. అయ్యా మరి 7:30కి బ్రేక్ఫాస్ట్ కదా, మరి బ్రెడ్లు ఏం లేవు, ఒక 2-3 గుడ్లు ఉన్నాయి. పిల్లలు ఎంతమంది ఉన్నారు? 1800 మంది ఉన్నారయ్యా. సరే 7:15కి నువ్వు ఏం మొదలుపెట్టు, ప్రేయర్ మొదలుపెట్ట. ప్రేయర్ పాట చేస్తారు, పాటలు పాడతారు, లైన్ నిలబడి పాటలు పాడతారు. హాస్టల్ లైఫ్ అయితే, క్రిస్టియన్ హాస్టల్స్ క్యాంప్స్ ఉంటే మీకు అర్థం అవుతుంది. బ్రేక్ఫాస్ట్ కి ముందు అందరం సరదాగా చేరి పాటలు పాడుతుంటారు. అవి ఉంటాయి కదా, ప్లేట్లు గ్లాసులు ఉంటాయి కదా, మ్యూజిక్ కొట్టుకుంటూ పాటలు పాడతారు. 7:15 మళ్ళా వచ్చాడు. అయ్యగారు పాటలు మొదలైపోయినాయి, ఎవరు వినిపిస్తున్నాయి, ఎల్లు దేవుడు పంపిస్తాడులే పో. నాలాగా క్రాకోడు ఎవడు వాడు. 7:15 అయింది, పాటలు పాడమన్నాడు. ఆ లోపల ఉంటే ప్రార్థన చేసుకొని కూర్చోబెట్టచ్చు. 7:15 అయింది, దేవుడు పంపిస్తా అంటాడు. ఎక్కడ పంపిస్తాడు దేవుడు అని తల టికి కొట్టుకుని వచ్చాడు. ఈ పిల్లలు ఇంకా పాడంటే పిల్లలు పాడుతా పోతున్నారు. అప్పుడు ఈయన అసిస్టెంట్ పిలిచి, పిల్లలకి చెప్పు, నువ్వు గట్టిగా పాడండి, దేవుడు మీకు ఆహారం పంపిస్తాడని చెప్పన్నాడు. వీళ్ళు చెప్పే వాళ్ళు ఇంకా గట్టిగా పాడుతున్నారు. 7:25 అయిపోయింది. వార్డెన్ గారు మళ్ళీ వచ్చాడు. అయ్యా మరి 7:25 అయింది, మీరే వచ్చి చెప్పండి, మా వల్ల కాదు. మాట్లాడుతున్నాడు, బెల్లు మోగింది, కాలింగ్ బెల్. ఒక ఆయన వచ్చాడు. వచ్చి ఏంటి అంటే, మేమే టెన్షన్ లో ఉన్నాం, ఇంకా 5 నిమిషాలు బ్రేక్ఫాస్ట్ కానీ ముల్లర్ గారు ఎందుకు, కూర్చోపా తర్వాత పిలుస్తా ఉన్నాడు. లేదండి, బయట చాలా మంచు పడుతుంది, అది పని ఉందండి, ముల్లర్ గారితో ఒకసారి మాట్లాడండి అని ముల్లర్ గారు వచ్చారు. ఏంటి బాబు ఏం కావాలంటే, అయ్యా మరి మేము ఈ
ఒక వివాహానికి సంబంధించి ఇవన్నీ తీసుకెళ్తున్నాం 3 ట్రక్కులు. అనుకోకుండా ఒక ట్రక్ ఏమో ఆ మంచులో కూరుకుపోయింది, ఒక ట్రక్కు యాక్సిడెంట్ కదా విరిగిపోయింది, ఇంకో ట్రక్కులో అన్ని కూడా ఈ కుదుపుల వల్ల లోపల పదార్థాలన్నీ చిందరవందర అయిపోయాయి. ఇప్పుడు అవన్నీ తీసుకెళ్లి మేము పెట్టలేము. మా యజమానికి ఫోన్ చేస్తే అక్కడ ముల్లలు గారి ఆశ్రయం ఉంది, ఆయన అడిగి ఆయన ఒప్పుకుంటే ఆయనకి ఇమ్మన్నాడయా. అప్పుడు ముల్లలు గారు వాటర్ వైపు చూశాడంట, ఏమని చూసావా అని. అవన్నీ చూడండి ఏమైంది, సరిగ్గా ముందు ఏదైతే పాడైపోయిన పాడవటం కాదు చిందరవందరగా పడిపోయినాయి మీరు చెప్పారో వాటిని ముందు పెట్టండి, అవన్నీ తెచ్చి ఆ రోజు ఇచ్చేసారు. సరిపోయి కరెక్ట్ 7:30కి పంచడం ప్రారంభించారు. ఎవరికి? పిల్లలకి. ఒక్కొక్క పన్ను, ఒక్కొక్క ఎగ్, ఒక జామ్ ప్యాకెట్, ఒక ఇది ఏమంటారు కాఫీ, హాట్ కాఫీ. సాల్వ్ చేశాడా దేవుడు? దేవుడు సమస్యను పరిష్కరించాడా లేదా? దేవుడు పరిష్కరిస్తాడు, మనమే ఆగం, మనకు ఆగదు. దేవుడు పరిష్కరిస్తాడు, నువ్వు ఎదురు చూడు, దేవుడికి అప్పగించు, నీ పనుల భారానికి అప్పగించు. గొలియాతును చంపటం అసలు ఇప్పటికి కూడా అర్థం కాదు. ఏంటి ఆ రాయి, మామూలు రాయి, ఆ రాయి కణతక తగలటం ఏంటి, చచ్చిపోవటం ఏంటి? చూడాలా, దేవుడు వాడుకుంటాడు నిన్ను. దేవుడిని ఎప్పుడు పాపం నుంచి దూరం, దేవుడి మీద తప్పుగా ఆధారపడ్డప్పుడు. సో ఈ సమయంలో ఇంకొక వ్యక్తిని మరి ఇక్కడ ఆపేద్దాం మనం. ఆపేసి నిజంగా ఏంటి, దేవుడు మన జీవితంలో పనిచేస్తున్నాడా, దేవుడు నిన్ను వాడుకుంటున్నాడా, లేకపోతే నీ సమస్యలకి పరిష్కారం దేవునితో నువ్వు ఉన్నందుకు నీ సమస్యలను దీవించి పరిష్కరించి, నీ సమస్యలు ఏమి లేకుండా ఆయనే మరి వాటిని పరిష్కరిస్తూ నిన్ను ఆశీర్వాదకరంగా ఉన్నాడా, నీకు దీవెనకరంగా దేవుడు ఉన్నాడా, లేకపోతే అంటే ఒక మాటలో నేను చెప్పాలనుకుంటే దేవుని ద్వారా నువ్వు మేలు పొందావా, నష్టపోతున్నావా? యవనస్తుడుగా నువ్వు ముందుకు వెళ్తున్నావా, వెనక్కి ఆగిపోయావు? రేపు దేవా నాకు అది ఇవ్వు, నాకు ఇది అంటున్నావే గాని దేవా మరి నాకు ఈ దీవెనిచ్చావు, థ్యాంక్ యూ అన్నావా? సమయం తీసుకొని ప్రభు సన్నిధిలో మరి మనం ఒక్కొక్క వ్యక్తిని ఒకసారి గుర్తు చేసుకొని ప్రభువును స్తుతిస్తూ ప్రభువుకి మనల్ని మనం సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. ఇస్సాకు దేవునికి తండ్రికి లోబడ్డాడు కాబట్టి మరి ఇస్సాకు ద్వారా దేవుడు తన వాగ్దానాన్ని స్థిరపరిచాడు. ఆ తర్వాత యోసేపు పాపం నుండి పారిపోయాడు. నీ జీవితంలో పాపం ఉందా? ఇంకా రహస్య పాపాలు. దేవుడు ఏం చేశాడు? యోసేపు వస్త్రాన్ని అయితే పోగొట్టుకున్నాడు కానీ తన క్యారెక్టర్ని, తన శీలాన్ని పోగొట్టుకోలేదు. యోసేపు ద్వారా దేవుడు ఇశ్రాయేలీయుల కరువు కాలంలో అంటే ఇశ్రాయేలుని పోషించటానికి యోసేపును దేవుడు వాడుకున్నాడు. యోసేపులో ఉన్న నమ్మకత్వం, యోసేపులో ఉన్న యథార్థత దేవుడు వాడుకున్నాడు. ఇంకొక వ్యక్తిని మనం చూసాం, దావీదు. దావీదు ఏం చేశాడు? దావీదు దేవుని మీద సంపూర్తిగా ఆధారపడ్డాడు కాబట్టి గొలియాతు నుంచి ఇశ్రాయేలుని కాపాడటానికి దేవుడు దావీదుని వాడుకున్నాడు. సమయంలో మరి మన సమస్యలు ఏంటో, మన ఇబ్బందులు ఏంటో, మన జీవితం ఏంటో మనకు తెలుసు. పాపం చేస్తూనే ఉన్నావా, నీ హృదయం యేసుప్రభుకిస్తే ఓకే. యేసుప్రభుకి నీ హృదయం లేకపోతే నువ్వు ఆశీర్వదించబడవు. సో ఈ సమయంలో మనం మోకరించి మనం పరీక్ష చేసుకుంటూ వాక్యానుసారంగా మన జీవితాన్ని క్రమపరుచుకుందాం. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.